శ్రీరామనవమి స్పెషల్ చలివిడి ముద్ద. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చలిమిడి ఎలా చేసుకుందామో దాని తయారీ విధానం చూద్దామా. చలిమిడికి ముందుగా ఒక కప్పు రైస్ తీసుకొని ఈ కప్లో తీసుకున్నానండి. నేను తీసుకొని బాగా టూ టైమ్స్ బాగా వాష్ చేసేసి నానబెట్టేసేయాలి. ఒక 2-3 అవర్స్ బాగా బియ్యం నానాలి. నానిపోయాక ఒక చిల్లు గిన్నెలో వేసేసుకొని దాని వాటర్ అంతా డ్రైన్ అయ్యాక ఒక పొడి బట్టలో ఆరేసి, ఏదైనా ఒక పొడి బట్టలో ఆరేసి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మిక్సీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ మిక్సీ వేసేసుకున్నాను చూడండి. ఇంకొంచెం రైస్ ఉంది, దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము. వేసేసుకోవాలండి. కొంచెం తడిగానే ఉంటుంది. ఇది తడి బియ్యంతోనే చేస్తేనే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ఒక పిండి పట్ట జల్లెడలో వేసేసుకుని దీన్ని జల్లించుకుందాం. 1 కప్పు రైస్కి 1/2 కప్పు బెల్లం అండి. మిక్సీకి వేసేసుకున్న తర్వాత బెల్లం, దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసి దీంట్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. వాటర్ అసలు యూజ్ చేయొద్దు, చూద్దాం మనకి సరిపోకపోతే కొంచెం చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో నుంచి వాటర్ ఉంటుంది కాబట్టి, సో తడి బియ్యానికి బెల్లంకి సరిపోతుంది. ఇదంతా మంచిగా ఒక పిండిలాగా తడిపేసుకుందామండి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఇలా పిండి ముద్దలా కలిపేసుకోవాలి. ఇది దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి మొత్తం ఆవు నెయ్యితోనే చేసి కలిపానండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రసాదం కదండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం నార్మల్గా దేవుడికి నైవేద్యం ఎక్కించడానికి అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.